ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు, మోక్షం అనగా ఏమి, ముక్తి అనగా ఏమి స్వామి? స్వామి, రెండూ ఒక అర్థము. జీవికి కుక్తాయము అనే ముక్తి అందురు, కుక్తాయమునే ముక్తి అందురు అనగా మనస్సుతో ఉండనది జీవి. ఆ మనోరూప నామగుణములు క్షీణించినప్పుడే మోక్షమందురు. అవి క్షీణించి మనోనాశనం ఏర్పడగానే జీవి బ్రహ్మలో ఐక్యమగును. దానిని మోక్షమందరు. గోదావరి, గంగా వాని హద్దులు పెట్టుకున్న రూపములు, రుచులు, నామములు ఎంతవరకు? సముద్రమును చేరకూడనంతవరకే. సముద్రములు దగ్గరగా పోను రూపనామ రుచులు మారును. ఎప్పుడు ఈ మూడును పూర్తిగా మారిపోను అప్పుడే సముద్రయందు ఐక్యత. అప్పుడు సముద్రుని రూపనామ రుచులే వచ్చును కదా ఈ నదులకు కూడా. కాన ఈ జీవులనేటువంటి నదులు మనోగుణ రాగములను పొందినంత వరకు వ్యామోహ మమకార అహంకారములకు రుచి రూపనామములను ధరించి ఉండును. ఇవి పరమాత్మ అనుగ్రహ సాగరమునకు దగ్గరగా పోను ఈ వ్యామోహ మమకార అహంకారములు మారుతూ వచ్చును. ఎప్పుడు ఈ గుణ వికారములు మనోభావములు పూర్తిగా నశించునో అప్పుడే బ్రహ్మలు ఐక్యమైనట్లు తేలను. ఇట్టి రుచులు నామములు ఉన్నంత వరకు ఐక్యత చేకూరదు. సముద్రమును చేరిన గంగకు తీపి ఎట్లుండును, ఆ రుచియే ఉండినా నిండు సముద్రము చేరలేదని అర్థము. అట్లే బ్రహ్మలు ఐక్యము అయినారన్నచో ఆ గుణ మనోరుచులు ఉండకూడదే. అట్లుండిన ఇంకా సంపూర్ణముగా ఐక్యము కాలేదనే రుజువుపరచును. తెలిసినదా? అట్టి సంపూర్ణ ఐక్యతనే సాయుధ్యం ముక్తి. బాబు భక్తుడు, సరే బాగున్నది స్వామి. అట్టి పవిత్ర ఐక్యతకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి, లోకము చల్లబడుతుంది. స్వామి, అనుగ్రహించుట స్వతంత్రము కాదే. అనుగ్రహము సంపాదించిన సాధనలు చేసిన అనుగ్రహము దాని పాటికదే లభించును. ఇచ్చేటంటి వస్తువు కాదు అది. ప్రకాశించు సూర్యుని కిరణములను ఇవ్వమని తనపై పడమని కోరవలసిన అవసరము లేదు. ప్రకాశ శక్తి తన ప్రభావమే. దానికి అడ్డులు పెట్టుకోనక ఉన్న అడ్డులను తీసివేసి సూర్యుని కిరణములకు సూటిగా నిలుచున్న అవే పడును. ప్రకాశించే అనుగ్రహ కిరణములకు వ్యామోహ మమకార అహంకారములను అడ్డు పెట్టుకొని వాని కిరణములు మాపై పడలేదని ఎవరి తప్పు? కిరణములు ఏమి చేయను? భక్తుడు, ఇప్పుడు మేము ఈ మమకార అహంకార వాసనల నుండి దూరము కావాలన్నమాట. స్వామి, అన్నమాట ఏమి? అక్షరాల కావాలను, ముమ్మాటికి కావాలను. అట్టి అనుగ్రహ కిరణములను ఆశింతువా? తప్పగా ప్రయత్నించు. లేక ఈ మురికి గుంట ఎంది ఈతలాడుదువా? అనుగ్రహించుట అనవసరము. ఇప్పుడు అవసరమైనను ఇక కొంతకాలములో ఇంకా కొన్ని జన్మలకైనా వారిని ఆశించక తప్పదు. ఎన్నటికో ఆ పనులు జరుపుట ఎందుకు? అంతవరకు ఈ బాధలు పొందుటెందులకు? సాధ్యమైనది త్వరలోనే పవిత్రతను పొందము. ముముక్షువు ఎందుకు కాకూడదు? నేటి నుండియే కాదు, ఈ నిమిషము నుండియే క్రమముగా ప్రయత్నించు. వెళ్ళిరా. ప్రయత్నము మాత్రము తీవ్రముగా వద్దు, శాంతముగా ప్రయత్నించు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే